మందర నామమ్మ మహిమగల్ల దాననమ్మ మందర మామమ్మ మహిమగల్ల దాననమ్మ మందర నామమ్మ మహిమగల్ల దాననమ్మ కైకమ్మ దాసినమ్మ కడు సుందరాంగినమ్మ కైకమ్మ దాసినమ్మ కడు సుందరాంగినమ్మ ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తుకొని తిరిగితమ్మ ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తుకొని పెంచితమ్మ నవ్వు ముఖము గల భరతుడు నన్ను విడిచి ఉండడమ్మ నవ్వు ముఖము గల భరతుడు నన్ను విడిచి ఉండడమ్మ అవ్వానుచు నన్ను పిలుచుచుండుడమ్మ అవ్వా అవ్వాయనుచు నన్ను పిలుచుచుండుడమ్మ మందులు మాకులు మా ఇంటాయున్నవమ్మ మందులు మాకులు మా ఇంటాయున్నవమ్మ మందర నామమ్మ మహిమగల దాననమ్మ మందర నామమ్మ మహిమగల్ల దాననమ్మ మహిమగల దాన మహిమగల్ల దాననమ్మ. అహో పురవాసులందరికీ తెలియజేది ఏమనగా మన అయోధ్యాపురంలో రేపు 2వ జామున శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉన్నది కావున మన అయోధ్యాపుర వాసులందరూ కూడా విచ్చేసి ఆ శ్రీరాముల వారి పట్టాభిషేకాన్ని తిలకించాల్సిందే కోరుతున్నారు. అహో అమ్మా ఎవరమ్మా మీరు? సేవక నా పేరు మందర అందరు నేను కైకమ్మ దాసిని. కైకమ్మ దాసిలా? ఎటు పోతున్నారు మీరు మరి? నేను కైకమ్మ మందిరంలో వెళ్ళుచున్నాను. కైకమ్మ మందికి అరే ఏమో సాటింపు చేస్తుర్రు? రేపు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉంది, ఊరందరికీ చెప్పమని, అయోధ్యపుర వాసం అందరికి చెప్పమని మహారాజు గారి ఆజ్ఞ. అందుకే నేను అట్లా అందరికి తింపుకుంటూ చాటింపు వేస్తున్నా. శ్రీరాముల వారి పట్టాభిషేకం అది మీది ఏ ఊరమ్మా? అవుగాని మాది ఒక పల్లెటూరు. ఏ పల్లెటూరు? కొద్దిగా ఎప్పుడు వివరంగా చెప్పండి అమ్మా. ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ పల్లెసీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ ఆనందమౌన పల్లెసీమ ఓ పల్లెసీమ అనాథమలగిల్లు పల్లెసీమ మా పల్లెసీమ అనాథమలగిల్ల పల్లెసీమ మా పల్లెసీమ రంగు బంగారు పైరు పొంగారు పంటలు రంగు బంగారు పైరు బంగారు పంటలు రంగు బంగారు పైరు పొంగారు పంటలు రంగు బంగారు పైరు పొంగారు పట్టణాలు నాట్యాలు చేయు పల్లెసీమ మా పల్లెసీమ నాట్యాలు చేయు మా పల్లెసీమ మా పల్లెసీమ నాట్యాలు చేయు పల్లెసీమ మా పల్లెసీమ నాట్యాలు చేయు మా పల్లెసీమ మా పల్లెసీమ మా పల్లెసీమలో మా ఊరి తీరు మా పల్లెసీమలో మా మంచి తీరు మా పల్లెసీమలో మా మంచి తీరు మా పల్లెసీమలో మా మంచి నీరు మా ఊరు మంచి నీటి కొనేరు మా ఊరు తీయని నీటి కొనేరు మా ఊరు తీయాని నీటి కొనేరు మా ఊరు తీయని నీటి కొనేరు దేశ దేశాల పోషించు పల్లెసీమ మా పల్లెసీమ విశాల పోషించు పల్లెసీమ మా పల్లెసీమ దేశ దేశాల పోషించు పల్లెసీమ మా పల్లెసీమ దేశ దేశాల పోషించు పల్లెసీమ మా పల్లెసీమ నగరాలకెంతో మేలు చేయు పల్లెసీమ మా నగరాలకెంతో మేలు చేయు మా పల్లెసీమ మా పల్లెసీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ ఆనందమయ మా పల్లెసీమ మా పల్లెసీమ మా పల్లెలు ఈ పట్టణాలకు పట్టు కొమ్మలు. మా పల్లెల్లో ఎంతో ఆనందం ఉంటుంది. మా పల్లె వాసులందము ఎప్పుడు కలిసిమెలిసి ఉండేదము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరికి ఒకరు చేదోడుగా ఉండేదము. మా పల్లెటూరు గొప్పతనము అదే. ఈ పట్టణాలన్నీ ఈ పల్లెలకు పుట్టిన కొమ్మలే. ఆహా, పల్లెటూర్లు అంటే ఇంత మంచిగా ఉంటాయని ఇప్పుడే తెలిసింది నాకు. ఆహా, నేను కైకేయి మందిరం పోడకు ఆలస్యం అవుతున్నది. అయినా ఇది ఏమి చాటింపు? శ్రీరాముల వారికి పట్టాభిషేకంబా. అయినను భరతునికి కాకుండా శ్రీరాముల వారికి పట్టాభిషేకం ఎలా చేయనో నేను చూసేదను. ఆ ముసలి రాజు శ్రీరాముణ్ణి పట్టాభిషేకం చేసి భరతునికి అన్యాయం చేయనా? ఆహా, నేను ఒప్పుకోను. ఈ పట్టాభిషేకం కాకుండా చేయనుచో నా పేరు మందర కాదు. అయినను కైకమ్మ మందిరంకు వెళ్ళడానికి ఆలస్యమైందని నేను వెళ్ళేదను. సరే అమ్మా, వెళ్ళిరండి. ఆహా,
మందార ఇంతవరకు రాకపోయాను ఏమి కారణంబో కదా అమ్మా తల్లి నేను ఇప్పుడే వచ్చుచున్నాను. వచ్చేస్తున్నావా దారిలో చాటింపు విని ఆగి తిని ఏంటిదమ్మా సాటింపు? రేపు 2వ జామున శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకము చేయించామని దశరథ మహారాజు చాటింపు వేయించాను తల్లి. అటులయ్యా ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. నీకు ఏమి భగవాన్ కావాలని కోరుకున్నాం తల్లి. ఛీ, ఈ బహుమానం వద్దు నాకు. ఎందుకు మందారా అలాగూ మాట్లాడుచున్నావు? ఏమిటమ్మా, శ్రీరాముల వారికి పట్టాభిషేకము చేయిస్తే శ్రీరాముడు రాజు అవును, శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి రాజు తల్లి అవును, నీవు భరతుడు నీ కుమారుడు భరతుడు సేవకుడు అవును, కౌసల్యాదేవికి దాసినవుదును. అప్పుడు నీకు ఏమి లాభము నువ్వు చెప్పు తల్లి. అటులయ్యా మందారా మరి ఏమి చేయాలో తెలుపు తల్లి. మహారాజు నీకిచ్చిన 2 వరములు కోరుకును. సమయం ఆసన్నమైనది. మొదటి వరము భరతునికి పట్టాభిషేకము చేయమని అడగవలేను. 2వ వరము రాముణ్ణి పక్వాన్న భోజనము భుజించకుండా 14 సంవత్సరములు వనవాసంకు వెళ్ళమని మీరు మహారాజు గారిని కోరవలేను. సరే మందారా నీ వనువి చేయదను. అటులైనా మీరు నగలన్నీ తీసి పడవేసి అలిగి ఊరుకుంటుము. అలాగైతే మహారాజు వచ్చి నిన్ను అడిగినప్పుడు ఈ విషయం చెప్పి ఎలాగైనా భరతునికి పట్టాభిషేకం చేయించవాలని నేను అనుకుంటాను. సరే మందారా నీ వనువి చేయదను.